బాకీ కార్డ్ అని చెప్పి 2500 తులం బంగారము కళ్యాణ లక్ష్మి ఈ పెన్షన్లు ఇవన్నీ జనాలకు కూడా తీసుకుపోతున్నారు కదా. జనాలు ఏమైనా అడుగుతున్నారా? ఏమైనా కాంగ్రెస్ ఏమైనా హామీ ఇచ్చింది కదా నెరవేరుస్తారని అడుగుతున్నారా, లేకపోతే లైట్ తీసుకుంటున్నారా జనాలు? మాలమాది వాళ్ళకి ఇచ్చిన బాకీ కార్డు ఏమా? ముఖ్యమంత్రి ఎక్కడ బాయ్? 3 ఎకరాలు ఎక్కడ బాయ్? 4000 నిరుద్యోగ బుద్ధి ఎక్కడ బాయ్? అన్ని డోకబాయ్ ముచ్చట్లు. అవునా? నేను చేసింది సక్కవు, నువ్వు చేసింది ఒక్క వంటి కాదు. ఏనావా? మీరు చేసిన బాకీ కార్డు కాదు, అసలు మీరు బాగిపడరు కాబట్టి మీరు బాయి పొందలేసారు జనం. ఈ రాష్ట్రానికి మీ అరాచకం బాకీ, మీ పైసల బాకీ, సబ్బణ వర్గాలను ముంచిన బాకీ అన్నీ తీసుకొని మూడ కట్టుకొని గుబిల్లు అని బాగా ఎత్తేసారు. కథం అయిపోయింది. ఇంకెక్కడదా బాకీ లేదు, బోగి లేదు. రేపు కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఏం చేసిందంటే బ్రహ్మాండమైన ప్రాజెక్టులు కట్టించింది, రోడ్లు వేసింది, కరెంటు తెచ్చింది, విద్యా సంస్థలు నిర్మించింది. ఇవాళ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టిందా? మీరేం పెట్టిండ్రు? ఏం పెట్టి చెప్పు మీరు? ఇలా అర్ధాకలతో నర్మడిస్తున్న పిల్లలకు ఇవాళ 40% మెచ్చార్జీలు పెంచింది. ఆడపిల్లలకు అవసరాలు ఎక్కువ ఉంటాయని 300% కాస్మెటిక్ ఛార్జీలు పెంచారు. మీరేం పెట్టిరు? ఇవాళ రైతులకు 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా ఇచ్చింది.